భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఏపీడిఎస్సి 2024కు సంబంధించినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు ప్రస్తుతం సంకట స్థితిని ఎదుర్కొంటున్నారు. అసలు ఈ డిఎస్సి 2024 పరీక్షలు జరుగుతాయా లేదా వాయిదా పడతాయా? ఒకవేళ ఈ పరీక్షలు జరిగితే మొదట్లో స్కూల్ అసిస్టెంట్స్ కు పరీక్ష జరుగుతుందా? మరి ఒకవేళ ప్రభుత్వం ఈ పరీక్షలు జరపాలి అని అనుకున్నట్లయితే మరి మార్చి 5వ తేదీ నుంచి షెడ్యూల్లో హాల్ టికెట్స్ విడుదల చేస్తాం అని షెడ్యూల్లో ఇచ్చింది. మరి నిన్న మార్చి 5వ తేదీన హాల్ టికెట్స్ అనేవి ఎందుకు విడుదల చేయలేదు? ఇటువంటి చాలా రకాలైనటువంటి సందేహాలతో మరి ఏపీడిఎస్సి 2024 అభ్యర్థులు సతమతమవుతూ ఉన్నారు. అవసరం లేనప్పుడు అనర్గళంగా మాట్లాడేటటువంటి ప్రభుత్వం ప్రస్తుతం అవసరమైనటువంటి సమాచారాన్ని మాత్రం అభ్యర్థులకు ఇవ్వడం లేదు. మరి కోర్టు అభ్యర్థులకు 4 వారాల పాటు సమయం ఇవ్వండి అని కోర్టు తీర్పులో పేర్కొనడంతో మరి ప్రభుత్వం దాని మీద స్పందించాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఎటువంటి స్పందన లేకోకుండా ప్రభుత్వం మౌనం దాల్చింది. మరి అసలు ఈ ఏపీడిఎస్సి పరీక్షలు జరుపుతారా లేదా వాయిదా వేస్తారా? జరిపితే షెడ్యూల్ ప్రకారం జరుపుతారా లేదా మొదట ఎవరికి జరుపుతారు? ఇటువంటి సమాచారం ఏది కూడా ప్రభుత్వం ఇవ్వనటువంటి నేపథ్యంలో మరి అభ్యర్థులు ఎవరైతే డిఎస్సికి అప్లై చేసినటువంటి అభ్యర్థులు ఉన్నారో వారంతా ప్రస్తుతం అయోమయ స్థితిలో ఉన్నారు. మరి ఇవన్నీ కూడా ఈ అనుమానాలన్నీ కూడా క్లియర్ కావాలి అంటే ప్రభుత్వం దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. మరి డిఎస్సి అభ్యర్థుల అయోమయ స్థితికి కారణం ఏంటి? మరి ఇటువంటి మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. డిఎస్సి అభ్యర్థుల అయోమయ పరిస్థితి. అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి ప్రకటిస్తాం, ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ లో భాగంగా ఉపాధ్యాయ నియామకాలు కూడా చేపడతామని ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులకు ఇచ్చిన హామీ అధికారం చేపట్టాక 4.5 ఒక్క డిఎస్సి కూడా ప్రకటించలేదు. తాజాగా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నిరుద్యోగులను మభ్యపెట్టేందుకు అరాకొర పోస్టులతో డిఎస్సి ప్రకటించారని నిరుద్యోగులు ఎక్కడికెక్కడ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. కోర్టు తీర్పు నేపథ్యంలో డిఎస్సి అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. జగన్ సర్కార్ ఆర్భాటంగా ఉపాధ్యాయ ఉద్యోగాల నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కనీస వ్యవధి కూడా లేకుండా ఉద్యోగ ప్రకటన చేయడంపై అభ్యర్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. టెట్ డిఎస్సి మధ్య గడువు ఉండాలని ఎస్జిటి అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం అభ్యర్థుల విన్నపాన్ని సమర్థించి టెట్ డిఎస్సి మధ్య కనీసం 4 వారాల గడువు ఉండాలని న్యాయస్థానం పేర్కొనడంతో పరీక్షలు వాయిదా పడే అవకాశం ఉందని అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు. కాకపోతే కోర్టు తీర్పు ఇచ్చేటటువంటి ఆర్డర్స్ కాపీలో మరి ఈ సమస్యకు సంబంధించి ఎస్జిటిలు మాత్రమే కోర్టును ఆశ్రయించడం జరిగింది. కాబట్టి మరి ఏదైతే కోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం ఉందో అది ఎస్జిటిలకు మాత్రమే అమలు చేయాలి అనే ఒక చిన్న పాయింట్ అనేది యాడ్ చేయడంతో మరి ఇక్కడ డిఎస్సి అభ్యర్థుల యొక్క సందిగ్ధతకు కారణమైంది. ముందుకే అంటున్న ప్రభుత్వం డిఎస్సి పరీక్ష వాయిదా వేయాలని కోర్టు ఆదేశాలు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అనుకున్న షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ప్రారంభంలో ఇచ్చిన నోటిఫికేషన్ లో ఈ నెల 14న టెట్ పరీక్షా ఫలితాలు ప్రకటించి 15 నుంచి 30వ తేదీ వరకు డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఎస్జిటి, టీజీటీ, పీజీటీ పరీక్షలు ఏ తేదీల్లో నిర్వహించేది మాత్రం ప్రకటించలేదు. ఎస్జిటి అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో మొదటగా స్కూల్ అసిస్టెంట్ల నియామక పరీక్ష నిర్వహించి ఎస్జిటి పరీక్షలు ఆఖరులో ప్రారంభించి ఏప్రిల్లో పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. గడువు తక్కువే. ఉపాధ్యాయ అర్హత పరీక్ష డిఎస్సి పరీక్షలకు తక్కువ సమయం మాత్రమే గడువు ఉంది. ఫిబ్రవరి 27 నుంచి టెట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇవి బుధవారం వరకు జరగనున్నాయి. టెట్ అర్హత సాధిస్తేనే డిఎస్సికి అర్హులు. కొత్తగా ఉపాధ్యాయ విద్యా కోర్సులు చేసిన వారు ఉత్తీర్ణులు కాకపోతే డిఎస్సి రాయడానికి అవకాశం ఉండదు. కొత్త అభ్యర్థులు జిల్లాల్లో 4000 మంది వరకు ఉన్నారు.
వీరే కాకుండా గతంలో ఉత్తీర్ణులైన వారు కూడా మంచి మార్కులు సాధించేందుకు అనేక మంది తాజాగా దరఖాస్తు చేశారు. మరి పరీక్షలకు ప్రిపేర్ అవడానికి గడువు కూడా చాలా తక్కువగా ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ కొద్దిమంది అభ్యర్థులు ఎవరైతే మొదటిసారిగా టెట్ పరీక్ష రాస్తూ ఉన్నారో అటువంటి వారు హడావిడిగా అప్లై చేసి మరి పరీక్షను కూడా హడావిడిగా రాయడంతో మరి వారు యొక్క రెస్పాన్స్ షీట్స్ అనేది ప్రభుత్వం విడుదల చేయడంతో ఆ రెస్పాన్స్ షీట్స్ ను చూసుకున్నటువంటి కొత్తగా రాసినటువంటి టెట్ అభ్యర్థులు నిరాశకు లోనవడం జరిగింది. మరి ఇంత హడావిడిలో నిర్వహించినటువంటి ఈ పరీక్షలో చాలా మంది ఎవరైతే కొత్తగా ఏపీ టెట్ పరీక్ష రాశారో అటువంటి వారు ఉత్తీర్ణులు కావాల్సినటువంటి కనీస మార్కులు కూడా పొందలేకపోయారు. మరి ఇది ఎవరి తప్పు? ఇంత హడావిడిగా నోటిఫికేషన్ ఇచ్చి మరి టెట్ పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వానిది తప్ప, లేదా ఇటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్న నిరుద్యోగులదు తప్ప అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక విడుదల కాని హాల్ టికెట్లు. డిఎస్సి షెడ్యూల్ ప్రకారం హాల్ టికెట్లు మంగళవారం నుంచి అందుబాటులో ఉండాలి. తాజాగా డిఎస్సి నిర్వహణకు 4 వారాల గడువును న్యాయస్థానం సమర్థించడంతో మంగళవారం హాల్ టికెట్లు విడుదల చేయలేదు. హాల్ టికెట్లు వెబ్సైట్ లో ఉంచే వరకు పరీక్షా నిర్వహణపై ఉత్కంఠ తప్పదని అభ్యర్థులు అంటున్నారు. మొత్తానికి డిఎస్సి అభ్యర్థుల అయోమయ పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉంది. మరి ప్రభుత్వం అయితే ఏపీ డిఎస్సి 2024 వెబ్సైట్ లో ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం అయితే హాల్ టికెట్స్ మార్చి 5వ తేదీ నుంచి అందుబాటులో ఉండాలి. అదే మాక్ టెస్ట్ అయితే ఫిబ్రవరి 24వ తేదీ నుంచే మరి వెబ్సైట్ లో అందుబాటులోకి రావాలి. కానీ ఏపీ టెట్ షెడ్యూల్ ప్రకారం అయితే మాక్ టెస్ట్లను కూడా ప్రభుత్వం మరి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. కానీ ఏపీ డిఎస్సి విషయానికి వచ్చేసరికి మరి షెడ్యూల్ ప్రకారం మాక్ టెస్ట్లు కూడా అందుబాటులోకి తీసుకురాలేదు. తర్వాత హాల్ టికెట్స్ అనేవి కూడా మార్చి 5వ తేదీ నుంచి రావాల్సి ఉండింది, వాటిని కూడా అందుబాటులోకి తీసుకురాలేదు. మరి ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి పరీక్షలు జరుగుతాయా లేదా వాయిదా పడతాయా అనే విషయం మీద సందిగ్ధత నెలకొనడంతో మరి అభ్యర్థులు పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేసి ప్రిపేర్ అంటే ఎగ్జామ్ కి ప్రిపేర్ కాలేనటువంటి పరిస్థితులు ప్రస్తుతం నెలకొని ఉన్నాయి. ఇక కొద్దిమంది ఏపీ టెట్ కి సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్స్ చూసుకున్న తర్వాత మరి క్వాలిఫైయింగ్ కి కావాల్సినటువంటి మార్కులు అనేవి రాక నిరాశకు లోనైన విషయం కూడా మనందరికీ తెలిసిందే. మరి ఒకవేళ ఇంకా ఇప్పుడు కొత్తగా ఏపీ టెట్ పరీక్ష అనేది రాసినటువంటి అభ్యర్థులు ఆ ఏపీ టెట్ పరీక్ష క్వాలిఫై కాకపోతే ఈ డిఎస్సి 2024 పరీక్ష రాయడానికి వారు అర్హులు కాదు అనే విషయం కూడా మనందరికీ తెలిసిందే. మరి డిఎస్సి 2024 పరీక్షలకు సంబంధించి సందిగ్ధత అనేది, అయోమయ పరిస్థితి అనేది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థుల్లో అలుముకొని ఉంది. మరి ఈ సమస్యలన్నీ కూడా తీరాలి అంటే వీటి మీద ప్రభుత్వం స్పందించి మరి దీనికి సంబంధించిన తగినటువంటి సమాచారాన్ని ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి ఇది ఏపీ డిఎస్సి అభ్యర్థుల అయోమయ పరిస్థితికి సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. ముఖ్యంగా టెట్ మరియు డిఎస్సీలకు సంబంధించినటువంటి సమాచారాన్ని భాస్కర్ ఏరియా ద్వారా మీరు ఎప్పటికప్పుడు పొందవచ్చు. ఈ సమాచారాన్ని పొందడానికి మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.